డిజిటల్ పేమెంట్స్కి జనం బాగా అలవాటు పడ్డారు. చాయ్ తాగినా, చాక్లెట్ కొన్నా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇలా యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పిడుగులాంటి వార్త జనంలో కలవరానికి కారణమవుతోంది. ఇకపై యూపీఐ పేమెంట్స్పై కూడా ఛార్జీలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేరుగా వినియోగదారులపై ఛార్జీలు విధించకుండా వ్యాపారుల నుంచి మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. త్వరలోనే ఈ ఛార్జీలు వినియోగదారులపైకి బదిలీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. యూపీఐ పేమెంట్స్ భవిష్యత్ కీలక మలుపు తిరగబోతోంది. ఈ లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి. అందులో కొన్ని బ్యాంకులు ఛార్జీల వసూలు మొదలుపెట్టేశాయి కూడా. దీని ఫలితంగా రాబోయే రోజుల్లో యూపీఐ వినియోగదారులపైన ఆర్థిక భారం పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు మర్చెంట్ డిస్కౌంట్ రేటు వర్తించడం లేదు. అదే సమయంలో బిల్ డెస్క్, రాజోర్ పే, సీసీ ఎవెన్యూ, క్యాష్ ఫ్రీ పేమెంట్ వంటి పేమెంట్ అగ్రిగేటర్లకు ఎలాంటి రుసుములు లేవు. వినియోగదారులు, వ్యాపారుల మధ్య ఒక వారధిలా పేమెంట్ అగ్రిగేటర్స్ పనిచేస్తాయి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి వివిధ చెల్లింపు పద్ధతులను సులభంగా నిర్వహించేందుకు థర్డ్ పార్టీ సేవలను అందించే సంస్థలివి. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం జూలై 16 నాటికి దేశంలో 8 పేమెంట్ అగ్రిగేటర్స్ ఈ సేవలను అందిస్తున్నాయి. మరో 30 సంస్థల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ సహా కొన్ని ప్రైవేటు బ్యాంకులు 6 నుంచి 9 బేసిస్ పాయింట్ల ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ బ్యాంకులు 2 నుంచి 10 బేసిస్ పాయింట్ల మధ్య ఛార్జీలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఒక్కో లావాదేవీపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 0.02% స్విచ్ ఫీజును వసూలు చేస్తోంది. ఈ నెల 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐ లావాదేవీలపై పేమెంట్ అగ్రిగేటర్స్ నుంచి ఛార్జీల వసూలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి జూన్లోని సమాచారం ఇచ్చింది. ఎస్క్రో ఖాతా ఉన్న పేమెంట్ అగ్రిగేటర్స్ కు లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు అంటే ₹100 ట్రాన్సాక్షన్ పై 0.02 రూపాయలు ఛార్జీ విధిస్తోంది. ఇది గరిష్టంగా ₹6 వరకు ఉంటుంది. ఎస్క్రో ఖాతా లేని పేమెంట్ అగ్రిగేటర్స్ కు 4 బేసిస్ పాయింట్లు అంటే గరిష్టంగా ₹10 ఛార్జీ విధిస్తోంది. వ్యాపారులు ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. ప్రస్తుతం వినియోగదారులకు యూపీఐ సేవలు ఉచితంగానే లభిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఇది ఇలాగే కొనసాగకపోవచ్చని ఈ మధ్యే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. యూపీఐ కోసం అవుతున్న ఖర్చులను ఎవరో ఒకరు భరించాలని సంజయ్ మల్హోత్రా చెప్పారు. నిర్ణీత మొత్తం దాటిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అలాంటిదేమీ లేదని ఆర్బీఐ, కేంద్రం స్పష్టతనిచ్చాయి. యూపీఐ లావాదేవీలపై పేమెంట్ అగ్రిగేటర్స్ నుంచి రుసుములు వసూలు చేయాలి అనే ప్రతిపాదన ప్రారంభ దశలోనే ఉంది. అన్ని బ్యాంకులు ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభిస్తే ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం మినహా మరో మార్గం లేదని పేమెంట్ అగ్రిగేటర్స్ చెబుతున్నాయి. అల్టిమేట్గా ఎవరైనా సరే ఈ ఛార్జెస్ ఎప్పటికైనా సరే కస్టమర్ భరించాలి, అల్టిమేట్ కన్జ్యూమర్ భరించాలి అనే భావం ఒకటి ఉన్నది. కారణం ఏంటంటే మర్చెంట్ పార్టీ ఎల్లకాలం నష్టపోడు, అట్లని పేమెంట్ గేట్వే నష్టపోదు. బ్యాంకులు కావాలని అంటున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదో ఒక రూపంలో కన్జ్యూమర్కి భారం పడేటువంటి అవకాశం ఉన్నది. కారణం ఏంటంటే మర్చెంట్ పార్టీ తనకి మరీ ఎక్కువగా ఈ ఛార్జెస్ ఎక్కువైపోయినటువంటి పేమెంట్ గేట్వే ఛార్జెస్, దానికి బ్యాంకు వాళ్ళు పేమెంట్ గేట్వేస్కి ఛార్జెస్ అన్నీ కూడా మర్చెంట్ పార్టీకి పెడితే మర్చెంట్ పార్టీ కొంత నేను కస్టమర్కి పాస్ ఆన్ చేద్దాం అనేది ఒక ఆలోచన ఉండొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే వినియోగదారులపై భారం పడబోదు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు వసూలు చేయడం లేదు కాబట్టే జనం ఆన్లైన్లో చెల్లింపులు చేస్తున్నారు. ఒకవేళ ఛార్జీల వసూలు మొదలైతే ప్రజలు డిజిటల్ చెల్లింపులకు దూరమయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది.